సో, ఎర్లీ మార్నింగ్ మా రూమ్ నుంచి వ్యూ చూడండి ఎంత బావుందో. కంప్లీట్ క్లౌడ్స్. సో, కొండలంతా క్లౌడ్స్ అంతా ఇలా చుట్టేసున్నాయి. అండ్ కింద వ్యూ చూడండి అలా కొన్ని వెహికల్స్ ఎళ్తూ అండ్ ఆ లైటింగ్స్ చాలా బావుంది. అండ్ చాలా చల్లగా కూడా ఉంది. సో, కాసేపట్లో ట్రెక్కింగ్ కూడా వెళ్ళబోతున్నామనమాట. లెట్స్ గో! గోయింగ్ ఫర్ ట్రెక్కింగ్. ఎర్లీ మార్నింగ్ లేసి ఇప్పుడు ట్రెక్కింగ్ వెళ్తున్నాము. సో, వెళ్తుంటే వస్తూనే ఉంది. చాలా డిస్టెన్స్ అయితే ఉంది. మా అందరికీ కలిపి ఒక గైడ్ ఉంటారు. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ రిసార్ట్‌లో స్టే చేసే వాళ్ళ వరకు రావచ్చనమాట ఇలా ట్రెక్కింగ్‌కి. సో, ఆ గైడ్ చేస్తారు వే అంతా. అండ్ ఇక్కడ కొండలు ఇవన్నీ ఎలా ఉన్నాయి చూడండి రూట్స్ కూడా. ఆ కొండలు ఆ స్టెప్స్ అలా ఎక్కి రావాలి. సో, చాలా చోట్ల అంతే ఉన్నాయి. చిన్న చిన్న సందుల్లాగా స్టోన్స్ అన్నీ ఉండి ఆ స్టోన్స్ మీద ఎక్కటం అలా అంతా ఉంది. అండ్ నేను, విష్ణు అయితే ఎళ్ళాము. అండ్ అక్క కూడా వచ్చింది కానీ పాపని ఎత్తుకొని అంత లాంగ్ వద్దని చెప్పారు. అందుకని అక్క రిటర్న్ ఎళ్ళిపోయింది. ట్రెక్కింగ్ అయితే అయిపోయింది. మంచిగా పైకి వెళ్ళి అలా కిందికి వచ్చాం అనమాట. ఇప్పుడు రూమ్ కి కిందికి దిగుతూ ఉన్నాము. సేమ్ వేలో కాకుండా రోడ్ వేలో ఇలా కిందికి దిగుతూ ఉన్నాము. సో వ్యూ చూడండి ఇక్కడంతా అవన్నీ టీ ప్లాంటేషన్స్. అండ్ ఇక్కడ చూడండి ఎంత బాగుందో, మొత్తం గ్రీనరీ. అండ్ ఎర్లీ మార్నింగ్ అయితే క్లౌడ్స్ కూడా కనపడితే చాలా బాగుంది ఆ ఫీల్ అయితే. హోటల్ వ్యూ చాలా బాగుంది. అవ్వంగానే డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చేసాము. సో బ్రేక్ఫాస్ట్ తినేసి రెడీ అయిపోయి అండ్ విల్ గో టు అదర్ ప్లేసెస్. మనం ఉంటున్న రిసార్ట్లోనే బ్రేక్ఫాస్ట్ అయితే కాంప్లిమెంటరీ. సో ఈ జీప్ సఫారీ మొత్తం రైడ్ 2 hours అంట. లోపల ఉన్న ప్లేసెస్ అన్ని కొన్ని చూపిస్తారు. ఎకో పాయింట్, వాటర్ ఫాల్ అలా. అండ్ ఇది ప్రైసింగ్ వచ్చేసి 4000. దీనికి ముందుగా బుకింగ్ ఏం అక్కర్లేదు. సో డైరెక్ట్గా ఆ పాయింట్కి వెళ్ళి మనం అక్కడ బుక్ చేసుకుంటే చాలు. మనం ఆల్రెడీ ఒక వెహికల్లో వచ్చాం కదా, అదే వెహికల్లో లోపలికి వెళ్ళొచ్చు కదా అనే డౌట్ రావచ్చు. కానీ అవి నాట్ అలౌడ్ అంట. అందుకే ఈ నేమే జీప్ సఫారీ. జీప్స్ మాత్రమే వెళ్తాయంట లోపలికి. ఇప్పుడైతే మనం వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్తున్నాం. వీళ్ళు ఎవరు రావట్లేదు, వీడియోస్ తీసుకుంటున్నారు, వేస్ట్ అంటున్నారు. చూద్దాం ఏమన్నా. ఇప్పుడైతే వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చేసాం. వాళ్ళు అక్కడ ఎక్కడో ఉన్నారు. దిస్ ఇస్ వాటర్ ఫాల్స్. పదా వెళ్ళు, మామ వెళ్ళిపోయింది. పదా, మామ వెళ్ళిపోయింది బేబీ.
మా పాపకైతే ఎంత పెద్ద డౌట్ వచ్చింది వినండి, ఇక్కడ నుంచి కింద పడిపోతే అంట. పడిపోం నానా. ఇక్కడే మనకి జిప్ లైన్ కూడా ఉంది, అది కొంచెం చూస్తున్నారు కదా. సో జిప్ లైన్ కూడా ఉంది. సో వాటర్ ఫాల్ దగ్గరకు అయితే అందరం వెళ్ళము అన్నాము, హనీ ఒకటి వెళ్ళింది, బట్ ఫైనల్గా మేము కూడా వెళ్ళాము. ఎలా ఉంది? ఇలా వాటర్ ఫాల్స్ దగ్గరకు అయితే వచ్చేసాము. సో అన్నిటికన్నా ముఖ్యం సేఫ్టీ కదా. సో ఆ సేఫ్టీ చూసుకొని మనం ఎంత లిమిట్ వరకు వెళ్ళొచ్చో అక్కడ దాకే వెళ్ళాలి. సో మేము అంత ఎక్కడి వరకు వెళ్ళొచ్చో అక్కడి వరకే వెళ్ళి అక్కడే కూర్చున్నాము. సో ఫైనల్లీ ఈ వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాము. అండ్ అలా ఫొటోస్ తీసుకొని అలా వాటర్ ఫాల్స్ని ఎంజాయ్ చేసి మళ్ళీ జీప్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. సో చాలా బాగుంది ఈ వాటర్ ఫాల్స్ అయితే. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోతాము, సెకండ్ ప్లేస్. ఇలా కొన్ని ప్లేసెస్ చూపిస్తారంట ఆ జీప్ రైడ్లో, లైక్ 6-7 ప్లేసెస్. ఇక్కడ చూడండి, రోడ్స్ కూడా జస్ట్ 1 వే అనమాట. చాలా చిన్న రోడ్, అంటే ఒక్క వెహికల్ పట్టేంత రోడ్ మాత్రమే ఉంది. సో ఈ టైంలో ఇంకో వెహికల్ వస్తే ఎలానా అనుకుంటూ ఉన్నాము, ఆలోపే ఇంకో వెహికల్ అయితే వచ్చేసింది. వీళ్ళకైతే ఇవన్నీ అలవాటే అంట. సో మేము వచ్చేసి ఇటు సైడ్ ఎడ్జ్లో ఉన్నాము అండ్ ఆ కార్ని అటు సైడ్ ఎలాగోలా పంపించేశారు. నాకైతే కొంచెం భయం వేసింది, కానీ వీళ్ళంతా ఎక్స్పీరియన్స్డే కదా, సో భయపడాల్సిన అవసరం లేదని ఆ ధైర్యంతో ఉన్నాను. ఫైనల్లీ క్రాస్ అయిపోయారు. ఇది వచ్చేసి ఇంకో బ్రిడ్జ్ అంట. సో ఇక్కడైతే స్టాప్ చేయొద్దనే చెప్పాం మేము, బికాస్ ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి కదా చూడాల్సినవి అని. ఇక్కడ జీప్లో నుంచే చూసి ఇంకా నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోయాము. సో ఇందాక వెళ్ళింది కదా, అది వచ్చేసి పూన్ముడి రిజర్వాయర్ అంట. ఓకే, దట్ ఈస్ పూన్ముడి రిజర్వాయర్. ఇప్పుడు వెళ్ళింది కదా అది. సో ఇది సెకండ్ స్టాప్ అనమాట. సెకండ్ ప్లేస్లో కూడా ఆపారు. అండ్ మేము ముగ్గురం కిందికి వెళ్ళాలనుకొని డిసైడ్ అయ్యాము, అందుకని కిందికి వెళ్తున్నాం. కానీ చూస్తే ఇంకా కింద చాలా డిస్టెన్సే ఉంది, అందుకని నేను హనీ డ్రాప్ అయిపోయాము. సో విష్ణు అయితే కిందికి వెళ్ళారు. సో ఇది వచ్చి రిజర్వాయర్ అంట. మేము ఇక్కడ ఉన్నాము, విష్ణు ఏమో వెళ్ళటానికి ట్రై చేస్తున్నాడు. దిస్ ఇస్ us. సో ఈ రిజర్వాయర్ స్పెషాలిటీ అయితే ఇది హార్ట్ షేప్లో ఉంటుందంట. సో ఇప్పుడు విష్ణు అయితే చేత్తో గీసి చూపించారు కదా, సో కంప్లీట్ అలా ఉందన్నమాట ఇక్కడ. ఓకే, విల్ టచ్ వాటర్ అనుకో. వాటర్ ముట్టేసి వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఆగామన్నమాట, మ్యాగీ తింటున్నా. విష్ణు ఇప్పుడే కిందికి వెళ్ళి పైకి వచ్చేసాడు. సో చెన్నై ఎక్స్ప్రెస్ మూవీ ఉంది కదా, ఆ మూవీ షూటింగ్ ఒక పార్ట్ ఇక్కడే జరిగింది.
ట్రైన్లో ఒక చోట ఆపి ఫైటింగ్ సీన్ ఉంటుంది కదా, సో ఇది ఒక ట్రైన్ జంక్షన్ లాగా అన్నట్టు. సో ఇక్కడ వాటర్. సో ఇప్పుడైతే మేము హైయెస్ట్ పీక్ పాయింట్లోకి వచ్చేసాము. వెయిట్ ఐల్ షో యూ. ఏ సో వీళ్ళేమో ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇక్కడ చూడండి, వీళ్ళేమో ఇక్కడ ఇలా ఫొటోస్ తీసుకుంటున్నారు. మా చిట్టమ్మలు చూడండి. సో ఇదే లాస్ట్ పాయింట్ అంట. సో ఇప్పుడే వైట్ హౌస్కి అయితే వచ్చేసాము అండ్ వెల్కమ్ డ్రింక్తో వెల్కమ్ చేశారు. సూపర్. సో ఇప్పుడు లగేజ్ తీసుకెళ్తున్నారు ఇలా. సో రూమ్స్కి అయితే చెక్ ఇన్ అయిపోయాము. ఈ రూమ్ చూపిస్తాను మేము. ఇది ఎంట్రన్స్ అండ్ ఇది వాష్రూమ్ అండ్ ఇక్కడ లగేజ్ కూడా పెట్టేసాము. అండ్ దిస్ ఇస్ మీ. Here comes our balcony. Balcony enjoy చేస్తున్నావా వ్యూ? So this is the view of balcony. సో ఫ్రెష్ అయిపోయి మేము నెక్స్ట్ ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. సో ఇప్పుడు వెళ్ళబోయే ప్లేస్ వచ్చి కథక్ ఫ్యూజన్ అనమాట. సో మనం ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు అక్కడ ఫేమస్ అయినవి ప్లస్ అక్కడ ఇంపార్టెంట్ అయినవి చూడడం ఇంపార్టెంట్ కదా, అందుకే దీనికి బుక్ చేసుకున్నాము. కథకళి ఫ్యూజన్ మాత్రమే కాదు, మార్షల్ ఆర్ట్స్ కూడా ఉంటుంది. సో దానికి కూడా మేము బుక్ చేసేసుకున్నాము. అండ్ ఈ టైమింగ్స్ ఎప్పుడెప్పుడు ఉంటాయి అండ్ దాని కాస్ట్ అండ్ లింక్ అండ్ కాంటాక్ట్ నెంబర్ ఇవన్నీ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. ఈ ప్లేస్ చూడండి ఎంత బాగుందో. ఈ ప్లేస్ ఎక్కడ అనుకున్నారు? అదే నిన్న మనం ఉన్న మిస్టీ మౌంటైన్ రిసార్ట్. ఇప్పుడు మనం కథక్ ఫ్యూజన్కి వెళ్ళాలన్నా దీన్ని క్రాస్ చేసే వెళ్ళాలి. కథక్ ఫ్యూజన్కి వచ్చాము. కథకళి అండ్ మార్షల్ ఆర్ట్స్ చూడడానికి వచ్చాము. అక్కడ టికెట్ తీసుకుంటున్నారనమాట. టికెట్ తీసుకోగానే లోపలికి ఎంటర్ అయిపోవటమే. బేసికలీ మేము నిన్న ఉన్న హోటల్ పక్కనే ఉంది ఇది. యా, మిస్టీ మౌంటైన్ 2 minutes walk. మళ్ళీ మేము వైట్ హౌస్కి వెళ్ళి చెక్ ఇన్ అయ్యి వైట్ హౌస్ నుంచి ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చాము. నాకు ఇప్పటిదాకా మోమోస్ తినిపిస్తాం. సో దీని తర్వాత హనీ అడిగినట్టు మోమోస్ పాయింట్కి వెళ్తాం అనమాట. చిట్టమ్ములు కూడా వస్తుందంట. హాయ్ చెప్పు. సో మేము ట్రిప్కి స్టార్ట్ అయ్యే ముందుగానే వీళ్ళకి కాల్ చేసి అయితే చెప్పాము మాకు ఫ్రంట్ సీట్స్ కావాలని. సో వాళ్ళు బుక్ చేసి పెట్టారు అండ్ ఇక్కడైతే మేము టికెట్స్ తీసుకొని లోపలికి ఎంటర్ అయిపోయాము.
నాకు ఈ యాక్ట్ అయితే పర్సనల్‌గా చాలా నచ్చింది. జస్ట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో, డాన్స్‌తో ఎంత బాగా కన్వే చేస్తున్నారో వాళ్ళేం చెప్పాలనుకుంటున్నారనేది. సో, కథకళికొచ్చినప్పుడు మాత్రం ఫస్ట్ సీట్స్ మాత్రమే బుక్ చేసుకోండి. బికాజ్ ఆ ఫీల్ అండ్ వైబ్ అనేది డిఫరెంట్. అలా లైవ్‌లో ఫస్ట్ సీట్స్‌లో కూర్చొని చూడడం అనేది. స్టార్టింగ్‌లో మేమొచ్చినప్పుడు ఇంత దగ్గర నుంచి ఎలా అనుకున్నాం కానీ, ఆ ఫీల్ చాలా బావుంది అంత దగ్గర నుంచి. అండ్ మీరు ముందుగా ఫస్ట్ సీట్స్ బుక్ చేసుకోవాలంటే నేను డిస్క్రిప్షన్‌లో కాంటాక్ట్ డీటెయిల్స్ పెట్టాను. సో, వాళ్ళకి కాల్ చేసి ఇంతమంది వస్తున్నాము అండ్ ఈ డేట్‌కి మాకు ఫస్ట్ సీట్స్ కావాలి అని ముందుగా చెప్తే బుక్ చేసి ఉంచుతారు. ఈ యాక్ట్‌లో వాళ్ళ ఎక్స్‌ప్రెషన్‌ని బట్టి వాళ్ళు ఏం కన్వే చేస్తున్నారో ఎవరైనా గెస్ చేస్తే కామెంట్ చేయండి. ముద్దుగారి యశోద ముంగిటి ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు. ముద్దుగారి యశోద ముంగిటి ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు. ముద్దుగారి యశోద. సో, అన్ని చోట్ల సూపర్ హిట్ అయిన మూవీ 'కాంతార'. అదే పర్ఫార్మెన్స్ మనం ఇప్పుడు లైవ్‌లో చూడబోతున్నాం. లెట్స్ సీ. ఇలా ఇంకా చాలా పర్ఫార్మెన్సెస్ జరిగాయి. అంతా చాలా బాగున్నాయి. అండ్ ఇది ఫైనల్ పర్ఫార్మెన్స్. సో, అందరూ కలిపి ఒకేసారి స్టేజ్ మీద చేస్తున్నారు. ఈ పర్ఫార్మెన్స్ అవ్వంగానే అందరూ అంతే స్టేజ్ మీద నించున్నారు. సో దట్ ఆడియన్స్‌కి ఛాన్స్ ఇస్తున్నారు. ఫొటోస్ కావాలంటే వచ్చి తీసుకోవచ్చని. సో నెక్స్ట్ వచ్చేసి మార్షల్ ఆర్ట్స్ వచ్చేసాము. అండ్ ఇక్కడ ఫస్ట్ ప్రేయర్ లాగా అలా చేస్తున్నారు. అండ్ ఇక్కడ సీటింగ్ అయితే కొంచెం డిస్టెన్స్లోనే తీసుకున్నాము. బికాస్ మార్షల్ ఆర్ట్స్ కదా, కొంచెం డిస్టెన్స్ ఉంటే బాగుంటుంది కదా అని కొంచెం డిస్టెన్స్లో తీసుకున్నాము. సో మేము డిస్టెన్స్ నుంచి చూడాలనే ఈ సీటింగ్ తీసుకున్నాము. బట్ ఈ సీటింగ్ అయితే అంత కన్వీనియంట్ లేదు. ఆడియన్స్ నుంచి అయితే ఒకరిని రమ్మన్నారు. సో విష్ణు వెళ్ళారు. ఏం చేపిస్తారో చూద్దాం. సో ఇక్కడ 4 మెంబర్స్ అలా బెండ్ అయి ఉంటారు.
అటు సైడ్ ఉన్న పర్సన్ ఆ 4 మెంబర్స్ని దాటి వెళ్ళాలన్నమాట. అదే టాస్క్. ఇప్పుడు ఇంకొకరిని రమ్మన్నారు ఆడియన్స్ నుంచి. హనీ అయితే వెళ్ళింది. సో ఇక్కడ మనుషులు అయితే పెరుగుతూనే ఉన్నారు, వాళ్ళు మాత్రం సక్సెస్ఫుల్గా జంప్ అయితే చేస్తున్నారు. అండ్ ఇప్పుడైతే అక్క కూడా వెళ్ళిపోయింది. సో బుజ్జిదాన్ని అయితే లోకలా కన్విన్స్ చేయాలి. అక్కలా వెళ్ళటం చూసి ఏడుపు స్టార్ట్ చేసింది అమ్మ అని. ఏం కాదు ఇదో ఏం కాదు ఏమన్నారు అమ్మ వంగిద్ది ఇప్పుడు ఇచ్చుడు. సో ఇప్పుడైతే 8 మెంబర్స్ని క్రాస్ చేసి జంప్ చేయాలి. అండ్ ఎలా జంప్ చేస్తారో చూద్దాం. అండ్ లాస్ట్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఉన్న వాళ్ళకైతే చాలా భయం ఉంటుంది. బికాస్ తగిలితే వాళ్ళకే కదా ఎక్కువ తగిలేదు. ఈ ఫైర్తో అయితే ఒక్కొక్కరు చూపిస్తున్న టాలెంట్ అయితే ఆసమ్ ఉంది. సో ఆ ఫైర్ ఎంత డేంజర్ అని తెలిసి కూడా వాళ్ళు ఫైర్తో ఇలా చూపిస్తున్నారు చూడండి. హ్యాట్స్ ఆఫ్ టు దేర్ వర్క్. ఇదైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టినట్టే ఉంది. సో అంత ఫాస్ట్గా తిప్పుతున్నారు వాళ్ళు. లైవ్లో చూడటానికే అసలు ఆసమ్ అనిపించింది. సో ఇప్పుడు వీళ్ళైతే ఈ ఫైర్ రింగ్ ఉంది కదా, దీని లోపల నుంచి జంప్ చేస్తారు. అండ్ ఇది ఒక్కటే కాదు, ఇంకా డబల్ రింగ్, ట్రిపుల్ రింగ్ కూడా అలా పెడతారంట. సో ఎలా జంప్ చేస్తారో చూద్దాం. సో మనమైతే ఫొటోస్ దిగటానికి వచ్చేసాము. వీటిని ఎలా పట్టుకోవాలి అనేది అక్కడ చూపిస్తారు. సో అలా పట్టుకొని అలా పోజ్ ఇచ్చేయటమే. ఇక్కడ బావమర్దలేమో యుద్ధానికి రెడీ అయిపోయారు. సో ఇప్పుడే తీసుకుంటున్నారు అవి. అవైతే చాలా బరువే ఉన్నాయి, ఎక్కువసేపు మొయ్యలేకున్నాము. But I'm so frustrated. Hello to my loneliness. I guess that ignorance is bliss. Take me back to before I knew. Rewind, take it and scan. అండ్ ఇప్పుడంతా అయిపోయిన తర్వాత మాకైతే మోమోస్ తినాలనిపించింది. సో మోమోస్ పాయింట్కి వెళ్తున్నాం. సో ఇప్పుడు మేము మోమోస్ కోసం నడుస్తూ వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఇక్కడికి జస్ట్ 1 minute వాక్. 5 minutes, 5 to 7 minutes walk. అదే ఇక్కడ అన్నారు మరి 5 to 7 minutes walk. Oh shit.
నేను ఓన్లీ 1 minute వాక్ అనుకున్నా, బట్ 5 to 7 minutes ఉందంట. ఇప్పుడే 1 minute అయిపోయింది. ఓకే, సో మోమోస్ కోసం వెళ్దాం. సో ఇక్కడ మా బంగారం కూడా మాతో నడుస్తుంది. కార్లో వెళ్ళమంటే ఏమో వెళ్ళననింది, అందుకని ఇంకా మాతోనే నడుచుకుంటూ తీసుకెళ్తున్నాం. అండ్ ఇక్కడ హనీ అండ్ విష్ణు వచ్చేసి చిప్స్ తీసుకుంటున్నారు ఇక్కడ షాప్లో. హలో, ఎక్స్క్యూజ్ మీ. హాయ్ విష్ణు, లోహితక్క ఇది చూడండి. హాయ్ లోహితక్క. బా హాయ్. సో మేము మోమోస్ కోసం నడుస్తున్నాం. మామ్ ఎలా చెప్తుంది మోమోస్ అని? సో ఆ మోమోస్ కోసం వెళ్తున్నాం అనమాట మేము. పోవే గాడిద. మేము క్యాండిల్ లైట్ డిన్నర్ ప్లాన్ చేసాం అదే రిసార్ట్లో. వీళ్ళేమో ఇక్కడ చికెన్ మోమోస్ ఆర్డర్ చేసుకున్నారు అండ్ నేనేమో వెజ్ మోమోస్ చెప్పుకున్నాను. అలానే చికెన్ ఐటమ్ ఏవో 2 starters చెప్పుకున్నారన్నమాట. మళ్ళీ డిన్నర్ ఉంది కదా, సో ఇంకా ఎక్కువ ఐటమ్స్ చెప్పుకోకుండా ఈ ఐటమ్స్తో ఫినిష్ చేసేసాము. But I'm so frustrated. Hello to my loneliness. I guess that ignorance is bliss. సో ఇక్కడ మోమోస్ కోసం వచ్చామని చెప్పాను కదా, అక్కడ కనపడుతుంది కదా చూడండి వైట్. సో అదేంటనుకున్నారు, నిన్న ఆల్రెడీ ఒక రిసార్ట్లో ఉన్నాను కదా, ఈస్టీ మౌంటైన్ అని. సో ఆ రిసార్టే ఇది. అండ్ ఇలా వచ్చేసి వైట్ హౌస్కి వెళ్ళిపోయాము అండ్ మళ్ళీ ఇక్కడికి వచ్చాము మోమోస్ కోసం. ఏం చెప్పాలి బంగారు? ఫస్ట్ టైం మోమోస్ తిన్నాను అని చెప్పి. ఎవరి వల్ల తిన్నావు? ఎలా ఉన్నాయి? కారం ఉన్నాయా? ఎవరి వల్ల తిన్నావు? మామా విష్ణు పర్స్ ఖాళీయా? 2 days మమ్మల్ని మెయింటైన్ చేయాలా? షాపింగ్ కి కూడా సరిపోదు బ్రో అది. ఏం బంగారు? నీకు కూడా Can't help these people. విష్ బాబాయ్ నీకేం కావాలి అడుగు. విష్ బాబాయ్ని వెళ్ళు విష్ణు, అటెండ్. ఏం కావాలి చెప్పు. చాక్లెట్ సరిపోదు బాబాయ్, ఇంకా కావాలని చెప్పు. చాక్లెట్ ఎవరికి ఇస్తావు కొనుక్కొని? మామ్కి బాబా, నాకి బాబా ఇద్దావా? నాకెందుకు ఇవ్వవే? ఇద్దరు హక్ చేసుకో, గట్టి హక్ చేసుకో బాబాయ్. నేను బాబాయ్ని ఏమని పిలుస్తా? గట్టిగా వినపడట్లా. నేనేమని పిలుస్తా బాబాయ్ని? విషు అని పిలుస్తానా? ఏమని పిలుస్తావు బంగారు? విషు.
ఇప్పుడైతే అన్ని రీల్స్ అలా తీసుకొని ఇప్పుడు ప్లే జోన్కి అయితే వచ్చేసామన్నమాట. కాసేపు ఆడుకొని చిల్ అవుదామని. ఇది మన పాప ఆడుకుంటుంది, వీళ్ళేమో పూలు ఆడుకుంటున్నారు. యా శారీ కట్టుకొని ఆడుతున్నాం. నువ్వు కూడా సూపర్. బంగారం దాంతో ఆడకూడదు, బంగారం ట్రై చేయి. ఇలా మా ఫ్యామిలీ టైంని గడుపుతూ మేము మా డే 2ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. సో మీట్ యు ఇన్ డే 3. బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.